ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయంతో ప్రారంభమవుతోంది. ఈ అధ్యాయంలో యిర్మీయాకు వ్యక్తిగతంగా శ్రమలు వచ్చాయి. దేవాలయాధికారి యిర్మీయాను నిర్బంధంలో ఉంచాడు. యిర్మీయా కుండను బద్దలు కొట్టినందుకు బహిరంగ నేరం చేశాడని చెప్పి అతణ్ణి బంధించారు. యిర్మీయాను బంధించిన అధికారి పేరు పషూరు. అతని మీదికి శాపం వస్తుందని యిర్మీయా ప్రవచించాడు. పషూరు పేరు మారింది. అతని పేరు మాగోర్ మిస్సాబీబ్, అనగా నలుదిక్కుల భయము కలుగచేసేవాడు. అయితే ఈ మహావిపత్తులో కూడా యిర్మీయా విశ్వాసమే గెలిచింది. వివరాలు వినండి. యిర్మీయా ప్రవచనాలను పలుకగా పషూరు అనే యాజకుడు విన్నాడు. అతడు యిర్మీయాను కొట్టాడు. యెహోవా మందిరంలో అతణ్ణి నిర్బంధించి బొండవేశాడు. మరునాడు యిర్మీయా ప్రవచిస్తూ అన్నాడు, నీ పేరు పషూరు కాదు, యెహోవా నిన్ను దౌర్జన్యకారుడని అర్థమిచ్చే మాగోర్ మిస్సాబీబ్ అని పేరు పెడుతున్నాడు. నీ స్నేహితులందరికీ నీవే భయకారణమవుతావు. నీ స్నేహితులు ఖడ్గము చేత హతమవుతారు. యూదావారందరినీ బబులోను చేతికి అప్పగిస్తాను. అతడు వారిని చెరపట్టి వారిని హతం చేస్తాడు. శత్రువులు అంతా కొల్లగొట్టుకుపోతారు. పషూరు కూడా చెరలోకి పోతాడు. పషూరు, అతడి ప్రవచనాలకు మోసపోయిన వారు బబులోను చెరలోనే హతమైపోతారు. అక్కడే పాతిపెట్టబడతారు. 13వ వచనంలో యిర్మీయా అన్నాడు, యెహోవాను కీర్తించండి, యెహోవాను స్తుతించండి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణాన్ని ఆయనే విడిపిస్తున్నాడు. ఇది యిర్మీయా ఆనందానికి వ్యక్తీకరణ. 14 నుండి 18వ వచనం వరకు యిర్మీయా నిరుత్సాహం. నేను పుట్టిన దినము శపించబడునుగాక, నా తల్లి నన్ను కన్న దినము శుభదినమని ఎవరూ అనకుందురుగాక. నా తండ్రికి పుత్రోత్సాహం కలిగించినవాడు శాపగ్రస్తుడగునుగాక. నేను తల్లి గర్భములో హతమైపోయినా బావుండేది. ఆర్తధ్వని యుద్ధధ్వని మేలు. దుఃఖాన్ని చూడ్డానికి, నా దినాలు అవమానముతో గతించిపోవడానికేనా నేను పుట్టింది? ధైర్యంగా ప్రవచనాలు పలుకుతూ 7 నుండి 12వ వచనం వరకు యిర్మీయా ప్రార్థించాడు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపించావు, నీ ప్రేరణకు లోబడ్డాను. నీవు బలవంతం చేసి నన్ను గెలిచావు. నేను దినమెల్లా నవ్వుల పాలయ్యాను. అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది. నీ మాట నాకు దినమెల్లా అవమానానికి, అపహాస్యానికి హేతువైంది. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకున్నాను అంటే అది అగ్నివలె నా హృదయంలో మండుతూ నా ఎముకల్లోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోతే చూడాలని కనిపెట్టుకొని ఉన్నారు. యెహోవా, నీవు పరాక్రమము గల శూరుని వలె నాకు తోడై ఉన్నావు. నన్ను హింసించే వారికి ఓటమి. వారే తొట్టిల్లుతారు, వారికే సిగ్గు, వారికే నిత్యావమానం. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించేవాడవు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచేవాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగిస్తున్నాను. నీవు వారికి చేసే ప్రతిదండన నేను చూస్తాను. ఇది యిర్మీయా భారభరితమైన ప్రార్థన. శ్రోతలు, దేవుని సేవకులు మనుషులే గదా. వారి ఉద్రేకాలు మానవ సహజమైనవే. యిర్మీయా కూడా మన వంటి స్వభావము గల మనిషే. సత్యాన్ని ప్రకటించిన నేరానికి పషూరు యిర్మీయాను బంధించాడు. యేసును సిలువ వేసింది మతనాయకులైన పరిసయ్యులే. యేసు శిష్యులను పట్టుకొని సమాజ మందిరాలలో దారుణంగా కొట్టారు, హింసించారు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 17వ వచనం ప్రభువు హెచ్చరిక. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడండి. వారు మిమ్ములను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్ములను కొరడాలతో కొట్టిస్తారు. పషూరు తన అధికారాన్ని చూసుకొని
మిడిసిపొడుతున్నాడే గాని త్వరలో అతడు బబులోనుకు చెరగొని పోబడతాడు. అతడు సకుటుంబంగా నాశనమైపోతాడని ప్రవచనం. విశ్వాసులను వేధించే వారి విషయంలో ప్రతీకార చర్య దేవుడే తీసుకుంటాడు. యిర్మీయా ప్రజల ఎదట ధైర్యంగానే ఉన్నాడు గాని దేవుని సన్నిధిలో ఎంతో విరిగి నలిగిపోయాడు. దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చినప్పుడు ఆయనను స్తుతించండి, కీర్తనలు పాడండి, గాన ప్రతిగానాలు చెయ్యండి. శత్రువుకు మీలో సందు చిక్కకూడదు. యూదాపత్రిక 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులనుగా నిలువబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మాహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. శ్రోతలు, మనమిప్పుడు 21వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో మొదలై 24వ అధ్యాయం వరకు రాజులను గురించిన ప్రవచనాలు పలుకబడినవి. సిద్కియా రాజుకు యిర్మీయా సందేశం. సిద్కియా రాజు విచారణ చేస్తున్నాడు. రాజైన సిద్కియా పషూరును, జఫన్యాను పిలిపించాడు. వారు యిర్మీయా దగ్గరికి వచ్చారు. నెబుకద్నెజరు మన యొద్ద నుండి వెళ్లిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉంటాడా లేదా? దయచేసి నీవు యెహోవా వద్ద విచారించు. అప్పుడు యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. సిద్కియా క్రీస్తుపూర్వం 597 నుండి 586 వరకు రాజ్యమేలాడు. యిర్మీయా ఇచ్చిన జవాబు 3-7 వచనం వరకు. ఈ యుద్ధంలో మీరు ప్రయోగించే ఆయుధాలను ప్రాకారముల బయటి నుండి ఈ పట్టణంలో దేవుడు పోగు చేయిస్తాడు. కోపము, రౌద్రము, అత్యుగ్రత కలిగినవాడై బాహుబలముతో చాచిన చేతితో యెహోవాయే మీతో యుద్ధం చేస్తాడు. మనుష్యులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ యెహోవాయే హతం చేస్తాడు. గొప్ప తెగులు చేత వారు చస్తారు. అటు తరువాత యూదారాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను, శేషిత ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, శత్రువుల చేతికి దేవుడు అప్పగిస్తాడు. అతడు అనుగ్రహము, కరుణ, జాలి లేకుండా మిమ్ములను హతం చేస్తాడు. ఇదిగో సిద్కియా, దేవుని మాటగా ప్రజలకు చెప్పు, జీవమార్గమును మరణమార్గమును నేను మీ ఎదట పెడుతున్నాను. మేలుకు కాదు కీడుకే నేనీ పట్టణానికి అభిముఖుడనయ్యాను. బయటికి వెళ్లి మిమ్మును ముట్టడించిన కల్దీయులకు లోబడితే మీరు బతుకుతారు, ప్రాణం దక్కించుకుంటారు. ఈ పట్టణం బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది. అతడు అగ్నిచేత దానిని కాల్చివేస్తాడు. 12-14 వచనం వరకు రాజు ఇంటివారిని, రాజు దర్బారును గురించిన ప్రవచనం. దావీదు వంశస్థులైన మీరు అనుదినము న్యాయంగా తీర్పు తీర్చండి, బాధితులను విడిపించండి. లేదా మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నిలాగా బయలువెడలి మిమ్మును దహిస్తుంది. నా అగ్నిని ఎవరూ ఆర్పలేరు. లోయలలో నివసించేదానా, మైదానమందలి బండలాంటిదానా, నా మీదికి ఎవరు రాగలరు? మా నివాస స్థలాలలో ఎవరు ప్రవేశిస్తారు అనుకుంటున్నావుటే? మీ క్రియల ఫలాన్ని బట్టి మిమ్ములను దండిస్తాను. నీ అరణ్యములో అగ్నిని రగులబెడతాను. అగ్ని నీ చుట్టూరా ఉన్న ప్రాంతాలన్నిటినీ కాల్చివేస్తుంది. ఇదే యెహోవా వాక్కు. శ్రోతలు, ఈ అధ్యాయంలో యిర్మీయా 3 సందేశాలిచ్చాడు. మొదటి సందేశం రాజైన సిద్కియాకు. సిద్కియా యూదాకు చిట్టచివరి రాజు. ఇతడు బబులోనుకు ఎదురు తిరిగాడు. చివరికి ఇతడు బబులోనులో ఖైదీగా బతికాడు. అతని ఎదుటే అతని కుమారులు హత్యగావించబడ్డారు. సిద్కియాకు విశ్వాసం లేదు, అయినా దేవుని సహాయం కోరుతున్నాడు. అందుకే దేవుడన్నాడు, నీతో పోరాడేది బబులోను కాదు,
నేనే. కొందరికి దేవుడు ఆపద మొక్కులవాడు. ఆపదలో ఓ దేవా కాపాడు అని వస్తారు. అప్పుడు గ్రహిస్తారు దేవుడు వారికి వ్యతిరేకి అని. అప్పుడు తెలుసుకుంటారు. ఇక యిర్మీయా పలికిన రెండో సందేశం ప్రజలకు, జీవము మరణము ఈ రెండిటిలో మీకేది కావాలో కోరుకోండి అంటున్నాడు. ఈ సందేశములోని వ్యతిరేక ధ్వనిని బట్టి యిర్మీయా ద్రోహి అని ప్రజలు అపార్థం చేసుకున్నారు. కాని అది యిర్మీయా మాట కాదే, అది యెహోవా వాక్కు. దేవుని మాట వింటే బతుకుతారు, లేకపోతే నశిస్తారు. ఇక మూడో సందేశం రాజకుటుంబీకులకు, దావీదు వంశీకులకు. యూదారాజ్యానికి చిట్టచివరి మంచి రాజు యోషియా. యూదారాజులను ఉద్దేశించిన సందేశం. యోషియా తరువాత వచ్చిన 4 రాజులు చెడ్డవారు, దుర్మార్గులు. వీరికి నాశనం తప్పదు. పశ్చాత్తప్తులై జాతిని వీరు నడిపించి ఉంటే బాగుండేది. దేవుడు కనికరించేవాడే. అయితే ఈ రాజులు తమ పాపాలు విడిచిన వారు కారు. యిర్మీయా ప్రజలలో గొప్ప బోధకుడనిపించుకోలేదు కాని ఇతడు దేవునికెంతో విశ్వసనీయుడు. యెహోవా వాక్కు విన్నవారు బతికారు, వినని వారు నశించారు. ఇప్పుడు 22వ అధ్యాయానికి వచ్చేశాము. యూదాలోని ఇతర రాజులను గురించిన ప్రవచనాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. 1 నుండి 9వ వచనం వరకు దావీదు రాజదర్బారుకు హెచ్చరిక. 11, 12 వచనాలలో షల్లూముకు అనగా యెహోయాహాజుకు ఆదరణ గొలిపే మాటలు. ఈ రాజు 3 నెలలు మాత్రమే రాజ్యమేలాడు. ఆ తరువాత ఈజిప్టుకు చెరగొనిపోబడ్డాడు. 13 నుండి 19వ వచనం వరకు యెహోయాకీమును గురించి. ఈ రాజు దుర్మార్గుడు, విగ్రహారాధికుడు. యిర్మీయాను ప్రతిఘటించాడు. 20 నుండి 30వ వచనం వరకు యెహోయాకీనుపై తీర్పు. ఇతడు బబులోనుకు యుద్ధ ఖైదీగా కొనిపోబడ్డాడు. ఈ అధ్యాయంలో ఇతణ్ణి కొన్యా అని పిలవటం జరిగింది. యెకొన్యా అని కూడా ఇతనికి మరో పేరుంది. ఇప్పుడు అధ్యాయం సారాంశం వినండి. యెహోవా వాక్కు. యూదారాజా, నువ్వు దావీదు సింహాసనం మీద కూర్చున్నావా? నీ ఉద్యోగులు, నీ జనులు యెహోవా మాట వినాలి. మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. శ్రమబాధితులను విడిపించండి. పరదేశులను, అనాథ బాలలను, విధవరాండ్రను బాధించకండి. వారికి ఉపద్రవము కలుగజేయకండి. నిరపరాధుల రక్తం చిందించకండి. మీరు యోగ్యంగా ప్రవర్తిస్తే మీరు గుర్రాలు, రథాలు ఎక్కినవారై తిరుగుతూ ఉద్యోగుల సమేతంగా, జనసమేతంగా నగరు ద్వారాన ప్రవేశిస్తారు. లేదా ఈ నగరు పాడైపోతుంది. నేనిది ప్రమాణం చేసి నా తోడని చెప్పి ప్రకటిస్తున్నాను. యూదారాజవంశీకులారా, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు. లెబానోను శిఖరంలాగా ఉన్నావు. చూడు, నీవు ఎడారివైపోతావు, నిర్జన ప్రదేశమైపోతావు. నీ మీదికి సంహారకులను ప్రతిష్ఠించి పంపుతున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడేస్తారు. ఈ పట్టణ మార్గాన పోయేవారు ఒకరినొకరు ప్రశ్నిస్తారు, యెహోవా ఎందు నిమిత్తము ఈ పట్టణాన్ని ఇలా చేశాడు? అక్కడి వారు అంటారు, వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఈలాగు జరిగింది. చనిపోయిన వాణ్ణి గూర్చి ఏడవద్దు, అంగలార్చవద్దు. వెళ్లిపోతున్న వాణ్ణి గూర్చి బహుగా రోదనం చెయ్యండి. వాడు తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. షల్లూము తిరిగి ఇక్కడికి రాడు. షల్లూము అంటే యెహోయాహాజు. ఇతడు యోషియా కుమారుడు. ఈ దేశాన్ని ఇక చూడడు. పరాయి దేశమందే అతడు చస్తాడు. నీతి న్యాయములు తప్పి పనివారికి జీతమియ్యని వారికి శ్రమ. దేవదారు పలకలతో గొప్ప గృహం నిర్మించుకోగానే నీవు రాజువైనట్లా? నీ తండ్రిలాగే నీతి న్యాయములను అనుసరిస్తే చాలు. నీకు దుర్లాభాపేక్ష ఉంది.
నిరపరాధుల రక్తం ఒలికించావు, ప్రజలను బాధిస్తున్నావు, బలాత్కారం చేస్తున్నావు. నీవు చస్తే ఎవరూ అంగలార్చరు, నిన్ను శోభావంతుడని ఎవరూ చెప్పుకోరు. యెరూషలేము గుమ్మము అవతల గాడిదలాగా పాతిపెట్టబడతావు. నా మాట వినకపోవడమే బాల్యము నుండి నీకు వాడుక. ప్రసవించే స్త్రీలాగా నీవు కేకలు పెడతావు చూడు. యెహోయాకీను, కొన్యావు నీవు. నా కుడి చేతికి శిఖావుంగరమైన నిన్ను ఊడదీస్తాను. మీరంతా పరాయి దేశానికి చెరపోతారు. కొన్యా, యెహోయాకీను, ఓటికుండ, పనికిమాలిన ఘటమా, నీవు సంతానహీనుడవు, వర్ధిల్లని వాడవు. నీ సంతానంలో ఎవడూ ఇక దావీదు సింహాసనం మీద కూర్చోడు. శ్రోతలు వింటున్నారా? యెహోయాకీను దేవుని స్వరం వినలేదు. ఇతడు పశుప్రాయుడు, పశువులే నయం యజమాని మాట వింటాయి. యెహోయాకీను చావు ఎంత అవమానకరం! గాడిద చావు చచ్చాడు. యెకొన్యా అంతరించిపోయాడు. పాపాలు చేసి దేవునికి, రాజవంశానికి దూరమైపోయాడు. అలాగే దేవుని మాట వినక మొండికెత్తేవారికి భవిష్యత్తు అంధకారమయమే. శ్రోతలు, 23, 24 అధ్యాయాలు మీరు మళ్లీ చదువుకోండి. గొర్రెలను చెదరగొట్టే కాపరులకు శ్రమ. కాపరి అంటే ఇక్కడ రాజు అని అర్థం. మీ దుష్క్రియలకు శిక్ష రాక తప్పదు. నా గొర్రెల శేషాన్ని సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పిస్తాను. వాటి మీద మంచి కాపరులను నియమిస్తాను అంటున్నాడు దేవుడు. అప్పుడు అవి బెదరిపోవు, తప్పిపోవు. సంఘం ఎత్తబడగానే యూదులు తిరిగి వచ్చేస్తారు. అప్పుడు మెస్సీయా మంచి కాపరులను, రాజులను నియమిస్తాడు. కొన్యాతో ఆ వంశం కొట్టివేయబడింది. కొత్త నిబంధనలో దేవుడు ఒక కొత్త ఆరంభం చేశాడు. దావీదు మరో కుమారుడైన నాతాను వంశరేఖ మొదలైంది. అదే వరుసలో మరియ ఉంది. ఆమె మెస్సీయాను కన్నది. ఆయనే దావీదు కుమారుడు. దావీదు సింహాసనానికి హక్కు గలవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు ప్రబోధం, మారుమనసు పొందండి, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. ఆయనే యేసుక్రీస్తు. ప్రియ శ్రోతలు, దేవుడు ఇశ్రాయేలు జాతిని మరువలేదు, వారిని సమకూరుస్తాడు. ఒక జాతిగా వారికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. 16వ వచనంలో భ్రమపెట్టే ప్రవక్తల మాట వినవద్దు అనే హెచ్చరిక. యెహోవా చెప్పిందిగాక తమకు తోచిన దర్శనాన్ని బట్టి పలుకుతారు. దుష్టులకు శాంతి, నెమ్మది ఉండదు. మానవ హృదయం ఘోర వ్యాధి గలది. ఇలాంటి మానవులు లోకంలో శాంతి సంస్థాపన ఎలా చేయగలరు? 21వ వచనం, నేను ఈ ప్రవక్తలను పంపకపోయినా వారే పరిగెత్తి వస్తారు అంటున్నాడు దేవుడు. మతనాయకులు, రాజకీయ నాయకులు శాంతిని ప్రకల్పన చెయ్యాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు. 30వ వచనం, దేవుడంటున్నాడు, తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను విరోధిని. ఆధునిక ప్రవక్తలు ప్రజలలోని విశ్వాసాన్ని దొంగిలిస్తున్నారు. దేవుని వాక్యానికి వక్రభాష్యం చెబుతున్నారు. మతనాయకుల ఆగడాన్ని ఆయన అంతమొందిస్తాడు. ఆయన దీర్ఘశాంతాన్ని అపార్థం చేసుకోకూడదు. శ్రోతలు, 24వ అధ్యాయం యెకొన్యా, యెహోయాకీను చెరగొనిపోబడిన తరువాత పలుకబడింది. సిద్కియా రాజ్యారంభంలో చెప్పబడిన ప్రవచనమిది. 2 గంపల అంజూరపు పండ్ల దర్శనం. అంజూరపు చెట్టు యూదా జాతికి సంకేతం. ఒక గంపలో ముందుగా పక్వమైన మంచి అంజూరపు పండ్లు, రెండో గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు. అవి తినశక్యము కానంత జబ్బు పండ్లు. ఈ 2 గంపలు యూదాలోని 2 రకాల మనుషులను సూచిస్తాయి. దేవుడంటున్నాడు, వారికి మేలు కలగాలని
ఈ స్థలము నుండి కల్దీయుల దేశానికి చెరగా పంపే యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు నేను లక్ష్యపెడుతున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుతూ ఈ దేశానికి వారిని తీసుకుని వచ్చి వారిని కడతాను, పెళ్లగించక వారిని నాటుతాను. శ్రోతలు చూచారా? దేవుని చర్య వారికి ఉత్తరోత్తర మేలే చేసింది. ఇది 1000 ఏండ్ల ఏలుబడి ప్రవచనం. అప్పుడు పూర్ణ హృదయముతో దేవుని వద్దకు వస్తారు. చెడిపోయిన అంజూరపు పండ్లు సిద్కియాకు సూచన. అతనితో యెరూషలేములో మిగిలిన వారే చెడిపోయిన అంజూరాలు. చివరికి ఈజిప్టుకు చెరకు పోక తప్పలేదు. 9వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. వారు అటూ ఇటూ చెదరగొట్టబడడానికి భూరాజ్యములన్నిటిలో నేను వారిని తోలివేసే స్థలములన్నిటిలో వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను చేస్తాను. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.